హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇది ఒక బ్యాంక్ జాబ్ అనమాట, ఐడిబిఐ బ్యాంక్ అనమాట. సో వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనమాట. సో ఈ జాబ్ గురించి పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎంత శాలరీ ఉంటుందనేది మనకైతే పూర్తిగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనమైతే డిస్కస్ చేద్దాము. సో పూర్తిగా ఒకసారి ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఎవరైతే బ్యాంక్ జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ ఒకసారి చూసుకుంటే జాబ్ నోటిఫికేషన్ అనమాట, వెరీ రీసెంట్ అన్నమాట నోటిఫికేషను. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనమాట, 2025-26. సో వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. సో మనకి చూసుకుంటే ఫస్ట్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 271, ఎస్సీ కేటగిరీకి 140, ఎస్టీ కేటగిరీ 74, ఓబీసీకి 124, ఈడబ్ల్యూఎస్ 67 పోస్టులు ఉన్నాయి. తర్వాత మిగతావి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మిగతా రిజర్వేషన్ కేటగిరీ పోస్టులకి అయితే ఉన్నాయన్నమాట. సో బేసిక్గా మనం చూసుకుంటే ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకుంటే May 8 నుంచి 20 వరకు ఉంటుంది, 2025. సో మనకైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి May 7 అయితే ఇచ్చారనమాట. సో కరెక్ట్ ఈరోజే ఇచ్చారు అడ్వర్టైజ్మెంటు. సో నోటిఫికేషన్ అయితే ఈరోజే రీసెంట్గా రిలీజ్ అయింది. కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే May 1, 2025కి మనకైతే కట్ ఆఫ్ డేట్ ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ మనకైతే కన్సిడర్ చేస్తారనమాట. సో దాంతోపాటుగా అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే మనకైతే May 8 నుంచి 20 వరకు మనమైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ డేట్లోనే మనమైతే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ కూడా వీళ్ళైతే డేట్స్ అయితే అనౌన్స్ చేసేసారు, June 8, 2025 అనమాట, సండే రోజు పడుతుంది. సో మనకైతే ఫస్ట్ మీరైతే అప్లికేషన్ స్టార్ట్ చేసే డేట్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. May 8 అంటే రేపటి నుంచి ఆన్లైన్ లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ చూసుకుంటే June 8 అనమాట. సో దాని తర్వాత డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఒకసారి ఏజ్ మినిమం 20 years నుంచి స్టార్టింగ్ అవుతుంది అనమాట, మ్యాక్సిమం 25 years వరకు ఉంటుంది. సో ఈ లోపల 20 to 25 లోపల ఉండే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంపల్సరీ అప్లై చేసుకోవాలి, వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60% ఆఫ్ జనరల్. సో జనరల్ కేటగిరీ ఉంటే డిగ్రీ అయి ఉండాలి, 60% స్కోర్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 55%. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం బ్యాచిలర్ డిగ్రీ అయితే చాలు, 60% జనరల్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, 55% అదర్ క్యాండిడేట్స్ అనమాట, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. వీళ్ళకి చూసుకుంటే ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ సంపాదించింటే చాలన్నమాట. దాంతోపాటు కంప్యూటర్ లిటరసీ ఉండాలి. సో క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అనమాట, కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ మనకైతే ఉండాలన్నమాట. సో దాంతోపాటుగా మనకి చూసుకుంటే ఒకసారి క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సెంటేజ్, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వుడ్ బి రికార్డ్ అండ్ క్యాలిక్యులేటెడ్ టేకింగ్ ద అకౌంట్ ద మార్క్స్ obtained in all semesters, all subjects, papers appeared in మేజరు, మైనర్, సబ్సిడరీ సెలెక్ట్ క్యాండిడేట్స్ అనమాట ఇన్ డిగ్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిగ్రీ అనమాట. దాంతోపాటు చూసుకుంటే డిస్పైట్ ప్రైమరీ వెరిఫికేషన్ అట్ సెలెక్షన్ టైం అనమాట. వెరిఫికేషన్ అయితే ఉంటుంది సెలెక్షన్ టైంలో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ ఉంటాయన్నమాట. స్పెసిఫిక్ ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే 6.1 lakh to 6.50 lakhs per annum అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. అట్ ద జాయినింగ్ టైం నుంచే మనకి 6,14,000 నుంచి 6,50,000 మధ్యలో శాలరీ స్టార్టింగ్ అయితే ఉంటుందన్నమాట. యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ బేస్ అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. సో బ్యాంకింగ్ నార్మ్స్ ప్రకారము
గ్రేడ్ ఓ ఆఫీసర్స్ కన్సిడర్ చేయాలంటే మినిమం 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలంటున్నారు. సో దాని 3 ఇయర్స్ కంప్లీషన్ అయిన తర్వాత వాళ్ళకైతే ప్రమోషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పోస్టింగ్ చూసుకుంటే మనకి టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ పోస్టింగ్ ఇనిషియల్ అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ విల్ బీ ప్రొబేషనల్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అనమాట. సో మనకైతే ఫస్ట్ ప్రొబేషన్ పీరియడ్ 1 ఇయర్ అయితే ఉంటుంది ఇది పోస్ట్లో జాయిన్ అయిన తర్వాత. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకైతే ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకైతే చూసుకుంటే ఒకసారి స్ట్రక్చర్ చూసుకుందాం. ఒకసారి ఆన్లైన్ టెస్ట్ బేస్డ్ స్ట్రక్చర్ చూసుకుంటే 4 కేటగిరీల కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషను, దీనికి ఒక 60 మార్కులు ఉంటాయి. సో తర్వాత 45 నిమిషాలు అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 60 మార్కులు 20 నిమిషాలు ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 35 నిమిషాల్లో వీటిని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఇన్కమ్, ఎకనామీ, బ్యాంకింగ్ ఇవి సంబంధించి కంప్యూటర్, ఐటీ సెలక్షన్ టెస్ట్ అయితే 60 క్వశ్చన్లు ఉంటాయి. 25 నిమిషాల్లో మనమైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చూసుకుంటే బేసిక్గా సెలక్షన్ టెస్ట్. తర్వాత కట్ ఆఫ్ చూసుకుంటే బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్ అయితే మనకైతే కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ 0.25 మార్క్స్ పెనాల్టీ అయితే మనకైతే డిడక్షన్ అయితే చేస్తారనమాట ప్రతి రాంగ్ ఆన్సర్కి. తర్వాత దాంతోపాటు సెక్యూరింగ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకైతే ఉండాలన్నమాట యాజ్ పర్ బ్యాంకింగ్ నార్మ్స్ అనమాట. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ విల్ బి కట్ ఆఫ్ డిసైడెడ్ అండ్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరైతే కట్ ఆఫ్ తర్వాత స్కోర్ అయితే మనకైతే ఎవరైతే బాగా మార్కులు అయితే వచ్చింటాయో ఆన్లైన్ బేస్డ్ టెస్ట్లో వాళ్ళనైతే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే ఉంటుంది. సో ఇది చూసుకోవచ్చు సార్ పర్సనల్ ఇంటర్వ్యూ గురించి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇంత ముందు చెప్పినట్టుగా ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ యూనివర్సిటీ అనమాట. దాంతోపాటు సిటిజన్ ఆఫ్ ఇండియా. తర్వాత కేటగిరీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ అయితే ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ చూసుకుంటే 3 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంతకు ముందు చెప్పినట్టుగా 60% జనరల్ కేటగిరీ కింద ఉండాలి, మిగతా వాళ్ళకి 55% ఉన్న సరిపోతుందన్నమాట. సో ఒకసారి మీరు కూడా ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. హౌ టు అప్లై చూసుకుంటే పర్సనల్ మెయిల్ ఐడి ఉండాలి, తర్వాత ఫోన్ నెంబర్ అయితే వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలి అప్లై చేసుకోవడానికి. సో వీటిని బేస్ చేసుకుని మనకైతే అప్లై ప్రాసెస్ అయితే ఉంటుంది. సో సిగ్నేచరు, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ లెటర్ అయితే మనకైతే ఒక పేపర్లో రాసి పెట్టుకోవాలన్నమాట. అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫుల్ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ idbibank.inలో మీరు అయితే విజిట్ చేసి కెరీరు కరెంట్ ఓపెనింగ్స్ లింక్ అయితే ప్రెస్ చేస్తే మనకైతే రిక్రూట్మెంట్ ఫార్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ అని ఒక రిజిస్ట్రేషన్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాన్ని మీరైతే ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఎట్లా అయితే ప్రాసెస్ ఉంటుందో దాని ప్రకారంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇదైతే బాగా ఐడియా ఉంటుంది. సో బ్యాంకింగ్ ప్రిపేర్ కాకుండా ఉండే వాళ్ళకి ఒకసారి రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కాబట్టి అక్కడ దాన్ని ఓపెన్ చేసి మీరైతే లాగిన్ అయ్యి మీ యూజర్ నేము, ఈ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ద్వారా మీరైతే ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే ఉంది. అదర్ క్యాండిడేట్స్ అయితే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1050 రూపీస్ అయితే 1050 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉందన్నమాట. సో బ్యాంకింగ్ ఛార్జెస్, కన్వీనియన్స్ ఛార్జెస్ అంతా కలిపి మనకైతే 250 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 1050 రూపీస్ అదర్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది పూర్తిగా ఈ డీటెయిల్స్ అనమాట. మీరు ఒకసారి లింక్ ఓపెన్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఏజ్ చూసుకుంటే 10th క్లాసు 12th స్టాండర్డ్ మార్క్ షీట్ అయితే మన దగ్గర అయితే ఉండాలి, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే హై స్కూలు, ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. క్యాస్ట్ చూసుకుంటే ఎనీ క్యాస్ట్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవైతే ఉంటాయన్నమాట. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకైతే ఏవేవైతే ఉన్నాయో పూర్తిగా డీటెయిల్గా ఒకసారి మనమైతే చెక్ చేసుకోవాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఒకటి మనమైతే క్యారీ చేయాలన్నమాట. సో ఇది బేసిక్గా ఈ బ్యాంకు నోటిఫికేషన్ సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ మనమైతే పూర్తిగా మీకైతే ఓపెన్ చేసి మరి చూపించి చెప్తున్నాను. సో మీరు కూడా ఒకసారి
కింద లింక్ అయితే దీని గురించి నోటిఫికేషన్ లింక్ అయితే పెడతాను. మీరు ఒకసారి రేపటి నుంచి జాబ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి మీరైతే కంపల్సరీ idbibank.in వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో ఈ వెబ్సైట్ లింక్ చెక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ లింక్ కొట్టి దాంతో పాటుగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఇది ఈ ఐడిబిఐ బ్యాంక్ గురించి లేటెస్ట్గా అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషను, దాని గురించి సంబంధించిన పూర్తి వీడియో అనమాట. సో వీడియోని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరైతే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బ్యాంక్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే మనకి ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మీరైతే తప్పకుండా వీడియో చూసి మీకు కంపల్సరీ లైక్ చేసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన వీడియో అనమాట. సో థ్యాంక్ యూ. జై హింద్.